హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఉఫో స్టోరీస్. ఈరోజు మనం ఈ వీడియోలో మణిపూర్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకని రాష్ట్రపతి పాలనను విధించింది. మే 3వ తేదీ 2023లో మణిపూర్లో జరుగుతున్న గొడవలకు కేంద్ర హోంశాఖ ఫిబ్రవరి 13వ తేదీ 2025న అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలనను ఎందుకని అమల్లోకి తీసుకుని వచ్చింది. అక్కడ ఉన్న బీజేపీ సీఎం బిరేన్ సింగ్ ఫిబ్రవరి 9న సీఎం పదవికి రాజీనామా చేస్తే కేవలం 4 రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. మణిపూర్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉన్న వేరే వ్యక్తిని సీఎంగా నియమించకుండా ఎందుకని రాష్ట్రపతి పాలనను అమలు చేశారు? అసలు మణిపూర్ రాష్ట్రంలో ఏం జరిగింది, ఎందుకని మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేయాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మణిపూర్ రాష్ట్రంని ముఖ్యంగా 2 భాగాలుగా విభజిస్తారు. ఒకటి కొండ ప్రాంతం, రెండవది లోయ ప్రాంతం. కొండ ప్రాంతంలో కుకీలు, నాగా అని ఇతర గిరిజన తెగ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వీరిని ట్రైబల్స్ అంటారు. లోయ ప్రాంతంలో మెయిటీస్ అంటే నాన్ ట్రైబల్ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. మణిపూర్ రాష్ట్రం యొక్క మొత్తం జనాభా 33 లక్షల మంది. ఇక్కడ లోయ ప్రాంతంలో అంటే మెయిటీస్ ఉన్న ప్రాంతంలో భూమి తక్కువగా ఉంటుంది, ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందుకని మెయిటీస్ మాకు భూమి తక్కువగా ఉంది, మమ్మల్ని ఎస్టీ కేటగిరీ కింద చేర్చండి, అప్పుడు మాకు భూమి వస్తుందని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనితో కుకీలు మెయిటీస్ ని ఎస్టీ కేటగిరీ కిందకి చేరిస్తే మేము మా భూములు కోల్పోతాము, మా ఉనికిని కోల్పోతాము, అప్పుడు మెయిటీస్ దే మెజారిటీ అవుతుందని ఎప్పటి నుంచో భయపడుతూ ఉన్నారు. మెయిటీస్ కి ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇస్తూ బీజేపీ ప్రభుత్వం 2022లో ఘన విజయం సాధించి బిరేన్ సింగ్ ని సీఎం చేశారు. ఆ తర్వాత మెయిటీస్ కి ఎస్టీ హోదా కల్పిస్తూ బిరేన్ సింగ్ తీసుకున్న నిర్ణయమే మణిపూర్ రాష్ట్రంలో మంటలకు ప్రధాన కారణం. భూమిని కాపాడుకోవాలని కుకీలు, భూమి మీద హక్కు కోసం మెయిటీస్ గొడవ పడుతూ ఉండేవారు. ఎవరికి నష్టం జరగకుండా శాంతియుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వమే మెయిటీస్ సైడ్ ఉండడం ఇక్కడ దారుణమైన విషయం. ఎక్కువ మెజారిటీ ఉన్న మెయిటీస్ కుకీల యొక్క ఇళ్లపైన, చర్చిలపైన దాడి చేసి వాళ్ళ ఇళ్లకు అన్నిటికీ నిప్పంటించేవారు. ఈ గొడవలలో అధికార లెక్కల ప్రకారం 258 మంది చనిపోయారు. 11,000 మంది పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. 60,000 మంది మణిపూర్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. 4,786 ఇల్లు కాలిపోయాయి. మతపరమైన కట్టడాలు అంటే గుళ్ళు గాని, చర్చిలు గాని 356 కూల్చివేయబడ్డాయి. ఇక్కడ మీకు మరొక దారుణమైన విషయం చెప్తాను. మణిపూర్ రాష్ట్రం అనగానే గుర్తుకొచ్చే ఘోరమైన ఇన్సిడెంట్ ఏమిటంటే మెయిటీస్ 2 కుకీ యువతులను జూలై 20 తేదీ 2023లో చుట్టుముట్టి వారిని నగ్నంగా ఊరేగిస్తూ వారిపైన సామూహిక దాడికి పాల్పడ్డారు. ఇది చాలా దారుణమైన ఘటన. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మణిపూర్ వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి పార్లమెంటులో ఈ మణిపూర్ ఘటనపై కూడా మాట్లాడారు. దీనిపై ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు కూడా పార్లమెంటు దగ్గర ధర్నాలు కూడా చేశారు. ప్రపంచ దేశాలు అన్ని చుట్టూ వస్తున్న ప్రధాని మోడీని మణిపూర్ రాష్ట్రం కూడా రావాలని అక్కడ ఉన్న ప్రజలు ఎంతో డిమాండ్ చేశారు. చివరికి మణిపూర్ రాష్ట్ర ప్రజలు మోడీ మిస్సింగ్ అని మణిపూర్ రాష్ట్రంలో పోస్టర్లు అంటిస్తూ ఆందోళనను కూడా చేశారు. అయినా కూడా ప్రధాని మోడీ ఈ ఘటనలపై ఎటువంటి మాటలు మాట్లాడలేదు. కొన్ని రోజుల తర్వాత పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడు అంతా చక్కబడుతుందని, అక్కడ శాంతియుతంగా నడుచుకుంటుందని, స్కూళ్లు, అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యకలాపాలు అన్ని తెరుచుకుంటున్నాయని పార్లమెంటులో చర్చించారు. కరెక్ట్ గా మోడీ మాట్లాడిన 7 నెలల తర్వాత అంటే ఇప్పుడు ఎందుకని రాష్ట్రపతి పాలన వచ్చింది అంటే మణిపూర్ గొడవలకి ప్రధాన కారణం అక్కడ ఉన్న సీఎం బిరేన్ సింగ్ మాట్లాడిన ఆడియో టేప్లు బయటికి రావడం వల్లనే ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమల్లోకి రావాల్సి వచ్చింది. ఆ ఆడియో టేప్లలో బిరేన్ సింగ్ మెయిటీస్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. దీంతో ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బిరేన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అక్టోబర్ 19, 2024లో బీజేపీలో 19 మంది ఎమ్మెల్యేలు ప్రైమ్ మినిస్టర్ కి లేఖ రాశారు. బిరేన్ సింగ్ ఆడియో టేప్స్ పైన స్పందిస్తూ నా ఆడియోని మార్ఫింగ్ చేశారంటూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు కుకీల కోసం పనిచేసే కుకీ ఆర్గనైజేషన్ సంస్థ యొక్క ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ ఆడియో టేప్ ని వీడియోగా మార్చి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ని యాడ్ చేసి ఆ ఆడియో టేప్ మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణలో ఉండగానే ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సర్వీస్ అనే ప్రైవేటు సంస్థ ఆ ఆడియో టేప్ ని టెస్ట్ చేయగా అందులో ఉన్న వాయిస్ 93% బిరేన్ సింగ్ గారిదే అని జూన్ 18న రిజల్ట్ ను అందించారు. సుప్రీంకోర్టు కూడా ఈ ఆడియో టేప్ ని పరిశీలించి 6 వారాలలో నివేదిక ఇవ్వమని చెప్పింది. అంటే మార్చి 24 కి నివేదిక ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తే దీనికి ముందే అంటే ఫిబ్రవరి 9న బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. మామూలుగా ఫిబ్రవరి 10న మణిపూర్ లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కానీ దానికి ముందే ఫిబ్రవరి 9న బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగితే అక్కడ ఉన్న ప్రతిపక్ష నేతలు గాని, ఆ పార్టీ నేతలు గాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ముందుగానే స్పీకర్ కి నోటీసులు ఇచ్చారు. అనుకున్నట్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఖచ్చితంగా ప్రభుత్వం కోల్పోతుందని, తిరిగి మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహించాల్సి వస్తుందని బీజేపీ ప్రభుత్వం ఆలోచించింది. మళ్ళీ ఎలక్షన్లు జరిగితే అక్కడ ఉన్న ఘోరమైన సిచ్యువేషన్స్ కి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రాదని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రపతి పాలనని తీసుకుని రావాలని నిర్ణయించింది. ఈ రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు ఉంటుంది. తర్వాత పార్లమెంట్లో ఆమోదం వ్యక్తం చేస్తే ఇంకొక 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రపతి పాలన పొడిగించవచ్చు. ఆ తర్వాత డైరెక్ట్ గా ఎన్నికలకు వెళ్ళొచ్చని బీజేపీ యొక్క పెద్ద ప్లాన్ అని మనం అనుకోవచ్చు. కనీసం ఈ రాష్ట్రపతి పాలనలో అయినా మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలు చేకూర్చుతాయని, అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేకూరుతుందని ఆశిద్దాం. ఈ మణిపూర్ ఘటనపై మీ యొక్క స్పందన ఏమిటి అనేది కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలపండి. మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.